ఎందుకు సమాజంగా కూడాలి, ఎందుకు ఐక్యతగా ఉండాలి, ఎందుకు గుంపుగా కలిసి దేవుని ఆరాధించాలంటే ఆశీర్వాదము, జీవము అచ్చటే ఉంది. మనం సమాజంగా కూడటం వలన దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. సమాజంగా కూడటం వలన ఆయుష్ పొడిగింపు చేస్తాడైనా. శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. తదుపరి మనకి బల్ల కార్యక్రమం ఉంది. క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటల మీద మీ ఫోకస్ ఉంచండి. మంచిది. హెబ్రీ పత్రికలో నుంచి ఒక మాట ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీ 10:24. కొందరు మానుకొన్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రాలు. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితానికి ప్రభు బలంగా ఉండటకు నీ కృపను దయచేయండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మాట్లాడుతున్న నాలో నుంచి ప్రభు ఏది మాట్లాడదలిసారో అది మీరు మాట్లాడండి. సమయోచితమైన మాట నా నోటి నుంచండి. మేమందరం ఆత్మీయంగా పురుకొల్పబడుటకు నీ కృపను మీరు మాకు ప్రసాదించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పత్రికను మన తెలుగులో కనుక చూస్తే పైనే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. నిజానికి ఈ పత్రికను పౌలు గారు రాయలేదు. విభిన్న ఆలోచనలు ఉన్నాయి, విభిన్న థీరీస్ ఉన్నాయి. కొందరు పేతురు రాశారని, కొందరు అపోల్లో అనే వ్యక్తి రాశాడని, మరి కొందరు పౌలే రాశాడని, ఇలా రకరకాల ఆలోచనల మధ్య ఎవరు రాశారు అనేది ఒక ఖచ్చితమైన నిర్ధారణ లేదు. కానీ ఏమి రాశారు, ఎందుకు రాశారు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను ఒక ఉత్తరాన్ని రాశానంటే ఎవరు? హల్లెలూయా. ఉత్తరాన్ని నేను రాశానంటే, నేను రాసిన ఉత్తరం మీరు చదివిన తర్వాత నేను ఏమి రాశాను, ఎందుకు రాశాను, ఎలా రాశాను అని మీకు అర్థమవుతుంది. ఆ ఉత్తరం ఒకవేళ మీ దగ్గర నుంచి పోతే, లేదా నేనెవరో తెలియని వ్యక్తుల దగ్గరికి వెళితే, ఆ ఉత్తరం రాసింది ఎవరికి తెలియదు. కానీ ఏమి రాశాను, ఎందుకు రాశాను, దాంట్లో పొందుపరిచాను కనుక అందరికీ తెలుస్తుంది. హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అనేది విషయం పక్కన పెడితే, ఎందుకు రాశాడు, ఎవరికి రాశారు అని చాలా స్పష్టంగా దాంట్లోనే ఉంటుంది. యూదా మతములో నుండి ధర్మశాస్త్ర ఆచరణలో నుండి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు మార్గంలో నడుస్తున్న వ్యక్తులు మరలా తిరిగి యోధా మతంలోకి వెళ్ళిపోదామని కొందరు, లేదు ఆ మతంలోకి వెళ్ళలేము, యేసయ్య దేవుడు అని గుర్తెరిగాము అని కొందరు, లేదు దీంట్లోకి వచ్చాము, అటు వెళ్ళలేకపోతున్నాం, ఇటు వెళ్ళలేకపోతున్నాం, ఒంటరిగా మిగిలిపోయిన మరికొందరు, ఇలా రకరకాల ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తులకి రాస్తున్న గ్రంథముగా ఈ గ్రంథం చాలా సుస్పష్టం. ఎందుకు యోధా మతంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు మరలా యోధా మతంలోకి వెళ్ళాలా, ఆగిపోవాలా, మరలా ధర్మశాస్త్రాన్ని పాటించాలా, క్రీస్తుని బోధలు అనుసరించాలా అనే ఉత్కంఠలో పడిపోయారంటే, వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటంటే సమాజం తిరస్కరించింది వాళ్ళని. సమాజము యూదా మతం ఆచరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తిరస్కరించడము, చంపడము, హింసించడం
అంతేకాకుండా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే కుటుంబస్తులు యేసయ్యను నమ్మారని యోధామతమును ఆచరించలేదని వారిని వెలివేయడం, లేదా వాళ్ళకు కలిగిన పదవులు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తుని వెంబడించడం వలన ఉద్యోగాలు పోవటం, సమాజంలో వెలివేయబడటం, వాళ్ళకున్న ఆస్తి మొత్తాన్ని యోధా మతస్థులు వచ్చి జప్తు చేసుకోవటం, ఇలా చేయటం వలన క్రైస్తవం అనేది ఒక మనుగడ లేని స్థితికి వెళ్ళిపోయేలాగా ఏర్పడింది. ఎప్పుడైతే ఇలా ఏర్పడిందో వాళ్ళు మనుగడను కొనసాగించుకోవడానికి, మరలా తిరిగి వారి జీవితాన్ని ప్రారంభించుకోవడానికి, మరలా తిరిగి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, మరలా హింస నుంచి తప్పించుకోవడానికి క్రైస్తవులు అయినటువంటి యోధ మతస్థులు ఏం చేశారంటే కొందరు మరలా తిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించారు. కొందరు హింసలకు భరించి దీంట్లో ఉండడమే ఖచ్చితం అనుకున్నారు. మరి కొందరు అటు కాకుండా ఇటు కాకుండా సమాజంగా కూడటం మానేసిన వాళ్ళు మరి కొందరు ఉన్నారు. వీళ్ళందరిని ఉద్దేశించి ఈ గ్రంథకర్త రాస్తున్న మాటలు ఏంటంటే, మీలో కొందరు సమాజంగా కూడటం మానేశారు, మీలో చాలామంది దేవుని ఆలయానికి రావటము మానేశారు, మీలో చాలామంది మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ గ్రంథమంతా చెప్పేది ఏంటంటే, ధర్మశాస్త్రము కంటే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. ధర్మశాస్త్రము చేయలేని దాన్ని ఆయన చేశాడు. ఒక ప్రధాన యాజకుడు చేయలేని ఒక కార్యం ఆయన చేశాడు. తన శరీరమును తెరను చీల్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని పంపాడు. ఒకప్పుడు మనము ప్రాంగణంలో ఉండాలి, యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు, మనకి హక్కు లేదు. ఎప్పుడైతే తన క్రీస్తు తన శరీరమందు సమస్తమును నెరవేర్చి కొట్టివేసి దేవాలయపు తెరని ఆయన కల్వరి శిలువలో చనిపోయినప్పుడు మనకు కనపడుతుంది కదా, తెర చినిగెను. దేవాలయపు తెర ఏం చేసింది? చినిగెను. తన శరీరమును తెరను చీల్చి మనకు ఆయన త్రోవను కలిగించాడు. యేసయ్య గొప్పవాడని చెప్పాలనేదే ఈయన ఉద్దేశం. ఇది చెబుతూ సమాజంగా కూడాలని, ప్రేమ కలిగి ఉండాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని, దేవుని రాకడ చాలా సమీపమని, ఆ దినాన్ని చూస్తూ బ్రతకాలని, సంఘము విడిపోకూడదని హెచ్చరిక మాటలతో ఒకరినొకరు పురుకొలుపుకోవాలి అని చెబుతున్న మాట ఇది. దీన్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే, ఎందుకు ఈ హెచ్చరిక అంటే మనకు తెలిసి మనం ఏంటంటే తిట్టడం అనుకుంటాం. ఏమనుకుంటాం? హెచ్చరిక అనేది తిట్టు కాదు. హెచ్చరిక అనేది ప్రోత్సాహం లాంటిది. నీలో ఒక లోపం ఉంది, దాన్ని సరిచేసుకో అని చెప్పడము మనం తిట్టడం అనుకుంటాం. ఇగో అట్టయిపోద్ది మనకి. ఏమవుతుంది? ఇగోని ఏమంటారు తెలుగులో? గర్వం కాదు. ఎవరు గర్వం అన్నది? అహం. గర్వం అంటే మళ్ళీ అది ఇంకో రేంజ్కి వెళ్ళిపోద్ది. అహం అడ్డం వచ్చేస్తుంది. నాకంటే చిన్నవాడు ఒకడో, నాకంటే తక్కువ వాడు ఒకడో, లేకపోతే నాకన్నా ఎక్కువ వాడైనా వచ్చి, రే బాబు నీలో ఉందా తప్పురా బాబు అది సరి చేసుకుంటే, నువ్వు చెప్పేటేంటి నాకు తెలీదా అని అహము వచ్చేస్తుంది. హెచ్చరిక ఎవరైనా చేస్తే అహం వచ్చేస్తుంది మనకి. నేను ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు వినాలి? చాలామంది అంటారు, ఇంట్లో భార్య అని చెబితే భార్య ఆడదాని మాటలు అంటాడు లేడు, చెప్పేది మంచా చెడా, చెప్పేది నాకు ఉపయోగపడుతుందా పడదా, ఆ మాట వల్ల నాకేమైనా మేలుందా కీడుందా అది చూడాలి. కానీ ఆడవాళ్ళు చెప్పారా, మగవాళ్ళు చెప్పారా, తక్కువ వాళ్ళు చెప్పారా, ఎక్కువ వాళ్ళు చెప్పారా, నాతో సమము కాని వారు చెప్పారా, ఇవి కాదు. హెచ్చరిక ఎప్పుడు కూడా ప్రేమతో ఇచ్చేటువంటి ఒక ఆలోచనే, కానీ హెచ్చరికను ఎప్పుడు కూడా తప్పుగా మనం భావించకూడదు. హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ చెప్పిన విషయాలు మొత్తం మనం చెప్పుకుంటూ వెళ్తే, నిరాశల నిస్పృహల మధ్య సంఘం వెళ్తున్నప్పుడు సంఘం ఎలా ప్రోత్సహించబడాలి, ఏ కారణము చేతైనా సమాజంగా కూడటము మానకుండా ఉండకూడదు, ఎందుకు సమాజంగా కూడాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు హెచ్చరించాలి, ఎందుకు ఆయన రాకడ కొరకు ఆ దినము కొరకు ఎదురు చూడాలి, ఎందుకు సంఘము చెదిరిపోకుండా మనం ఏకంగా ఉండాలో క్లుప్తంగా కొన్ని మాటలు. మొదటిగా ఎందుకు సమాజంగా కూడటం మానకూడదు అన్నాడో ఒక 2-3 మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వాక్యం. అపోస్తుల కార్యాలు, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండురి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినాలి. అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు మనకు తెలియనివి
కావు. చనిపోయిన వారిని లేపడం, రోగులను స్వస్థపరచడం, పుట్టుకతో కుంటు వారిని నడిపించడం, దెయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొట్టడం, అస్వస్థతలో ఉన్న వారిని బాగు చేయడం, అప్పుల్లో ఉన్న వారిని ఆదరించడం, సమస్యలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, వారికి ఉన్న ఆస్తి చిరచర ఆస్తులు అమ్మేసి శిష్యుల పాదాల యొద్ద పెట్టి అందరిని సమానంగా చూడడం. ఇది ఎప్పుడైతే సంఘంలో ఉందో, ఎప్పుడైతే సమాజం కూడుతూ ఉందో, అప్పుడు అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. ఐక్యత ఎక్కడ ఉంటుందో, సమూహము ఎక్కడ ఉంటుందో, సమాజం ఎక్కడ కూడుతుందో అక్కడ దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. అలా ఎందుకు? సంఘ ప్రారంభంలో, మన పరిచర్య ప్రారంభంలో ఎంత వైభవంగా మనం లేనప్పుడు, ఇసుక నేలలో కూర్చున్నప్పుడు కలిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆధారపడినటువంటి దేవుని మీద ఆధారపడినట్లు ఆ రోజు ఉన్నటువంటి జనసమూహము ఈరోజు ఉన్నామా? ఎప్పుడు దేవుని కార్యాలు వెల్లడవుతాయంటే వారు రొట్టె విరిచి ఎందును, అపోస్తుల బోధ ఎందును ఎడతెగక ప్రతి దినము, ప్రతిసారి వాళ్ళందరూ సమకూర్చబడి ఏకముగా, గుంపుగా, సమూహముగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. హెబ్రీ గ్రంథకర్త ఎందుకు సమూహముగా కూడాలి అన్నాడంటే ఆ సమూహాల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడు. ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తే ఉంటాడు. ఇద్దరు బలానికి 10 మంది బలానికి తేడా ఉంటుందా? ఉండదా? నేను 5th క్లాస్ చదివేటప్పుడు ఒక పాట ఉంది. ఒక తండ్రి గారికి 10 మంది కుమారులు. ఆయన చనిపోయే చివరి దశకు వచ్చాడు, మరణ పడక మీద ఉన్నాడు. నా కాలంలో పుట్టి చదువుకున్న వాళ్ళైతే మీకు కూడా తెలుస్తుంది ఈ మాట. అంతేనా? ఐక్యమత్యమే మహాబలం. 10 మంది పిల్లల్ని పిలిచాడు. అరే కలిసి ఉండండి రా అంటే ఉండరాళ్ళు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు. 10 మందికి 10 పుల్లలు ఇచ్చి 20 రా అన్నాడు. ఎవడు పుల్లాడు ఇరిసేసాడు. మరొక 10 పుల్లలు ఇచ్చాడు పెద్దోడికి, 20 రా అన్నాడు. 10 పుల్లలు ఒకేసారి వాడికి ఎరగలేదు నాన్న అన్నాడు. రెండో వాడికి ఎరగల, మూడో వాడికి ఎరగల, అలా 10వ వాడు కూడా ఎరగల. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, మీరు 10 మంది కలిసి ఉంటే ఎవడు మిమ్మల్ని విరగొట్టలేడు, ఎవరు మిమ్మల్ని నాశనం చేయలేడు. మీరు విడివిడిగా అయిపోతే మీ జీవితాలు పాడైపోతాయరా, ఐక్యత చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్తలు ప్రేరేపించి రాపిస్తున్నాడు. సమాజంగా కూడటం చాలామంది మానేశారు, సంఘానికి రావడం చాలామంది మానేశారు, లోకం వైపు తిరగడం చాలామంది నేర్చుకున్నారు. మరలా తిరిగి అదే బ్రతుకు, అదే జీవితం. ఎందుకంటే అక్కడ సంతోషం ఉందని, క్షేమం ఉందని, ఆనందం ఉందని, అది ఉత్సాహాన్ని ఇస్తుందని వెనక్కి వెళ్ళిపోతున్నారు. యోబు గురించి మనం చాలాసార్లు ధ్యానం చేసాం, చాలాసార్లు మాట్లాడుకుంటాం. యోబు ఆస్తి పోయింది, యోబుకి 10 మంది పిల్లలు చనిపోయారు, యోబుకి ఆరోగ్యం పోయింది, యోబు భార్య దుమ్మెత్తిపోతే చచ్చిపోరా బాబు, ఎందుకు ఇంకా నువ్వు బ్రతుకుంటావు, నేను చూడలేకపోతున్నా అన్నది. స్నేహితులు వచ్చి నువ్వు దుర్మార్గుడివి, దౌర్భాగ్యుడివి, లేకపోతే దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు న్యాయవంతుడైనప్పుడు, సత్యవంతుడైనప్పుడు ఎందుకు నీ బ్రతికెలా అయిపోయింది, నీలో లోపం ఉంది అని నిందిస్తూ ఉన్నారు. యోబు తన నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదు, దేవుడు అన్యాయం చేస్తానని పలకల. ఈరోజు చిన్నపాటి సమస్య వస్తే చాలు ప్రార్థనకు మానేస్తాం, చిన్నపాటి ఇబ్బంది వస్తే చాలు, మనసు నొచ్చుకుంటే చాలు, ఎవరు ఏదో అనుకుంటే చాలు ప్రార్థనకు మానేస్తాం. అత్తకి కోడలకు గొడవ పెడితే చాలు ప్రార్థనకు మానేస్తాం, భర్తకు భార్యకు గొడవ పెడితే చాలు ప్రార్థనకు మానేస్తాం, విశ్వాసులు తిట్టుకుంటే చాలు ప్రార్థనకు మానేస్తాం. ఎవరి కోసం వస్తున్నట్లు మనం? మీరు సమాజంగా కూడట మానకూడదు. మీరు సమాజంగా కూడటం వలన పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో కార్యాలు ప్రారంభిస్తాడు. 133వ కీర్తన 1వ చరణాన్ని చదువుదాం. కీర్తనలు 133వ కీర్తన 1వ చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కీర్తనకారుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలా ఉంటుందంటే, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం ఉందే, అతని గడ్డముల మీదుగా కారి అతను అంగి తడిచి చివరి అంచులు మట్టు వెళుతుంది. అంతటి సువాసన ఉంటుంది, అంతటి క్షేమం ఉంటుంది. అలా ఉంటుంది. అలా ఉంటే ప్రయోజనం ఏంటి?
ఆఖరులు అంటాడు, శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలనని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకు సమాజంగా కూడాలి, ఎందుకు ఐక్యతగా ఉండాలి, ఎందుకు గుంపుగా కలిసి దేవుని ఆరాధించాలంటే ఆశీర్వాదము జీవము అచ్చటే ఉంది. మనం సమాజంగా కూడటం వలన దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. సమాజంగా కూడటం వలన ఆయుష్ పొడిగింపజేస్తాడైనా. శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచ్చట ఉండవలెను. అచ్చట సహోదరులు ఐక్యత కలిగి గుమ్ముకూడిన చోట. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కొందరు సమాజంగా కూడక మానేశారు, ఒంటరైపోయారు, ఏకాకి అయిపోయారు. జాగ్రత్త, సమాజంగా మీరు కూడాలి అని చెబుతున్నాడు. అది ఏ సందర్భమైనా సరే సమాజంగా కూడాలి. ఆదివార ప్రార్థనలు ఎంత ప్రాముఖ్యమో వార కూడుకులు కానీ, వాగ్దాన సందేశ కూడుకులు కానీ, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కానీ అంతే ప్రాముఖ్యం. ఒకటి, సమాజంగా కూడటం మానకూడదు. రెండు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఓ మాట చెప్పాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షమాభివృద్ధి కలుగు చేయడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయనట్టుగానే, ఎప్పుడంట? ఒకరినొకడు ఆదరించుకోవడం. హెచ్చరిక అంటే ఆదరించుకోవడం, తప్పులు చూపడం కాదు, తప్పులు ఎత్తుపడము కాదు, తప్పులు ప్రచారం చేయడము కాదు. ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మాట చెప్పాలంటే సంఘం దాని పని ఏంటంటే కట్టడం, పడేసి పెద్ద చేయడం కాదు. సంఘం అంటే 4 గోడలు కావు. సంఘం అంటే విశ్వాసుల సమూహము, విశ్వాసుల సముదాయము, విశ్వాస సహితమైన గుంపునే సంఘం అని ప్రస్తావించారు. ఈ సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఒకరినొకరు పురుకొలుపుకోవాలి. సంఘం అంటే సమూహము, గుంపు, విశ్వాస సమూహమైన విశ్వాస సంబంధమైన ఒక గుంపు. సంఘం అంటే కట్టబడిన కట్టడాలు కాదు, అదొక సమూహము. ఇది ఎలా ఉండాలి? ఒకరినొకరు పురుకొలుపుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. మనకు ఎవరైనా చెబితే నచ్చదు. సంఘం అంటే హెచ్చరించుకున్న లోపాలు సరి చేసుకునేది, తప్పులు ఏలెత్తిబడి చూపించేది కాదు. హెబ్రీ గ్రంథకర్త ఏం కోరుకున్నాడంటే సమాజంగా కూడిన తర్వాత ఒకరి లోపాలు ఒకరు ఏం చేసుకోవాలి? మీరు సరి చేసుకోవాలి. అది కూడా ఎలా? గొడవ పెట్టుకొని కాదు. ఎంత జ్ఞానయుక్తిగా రాస్తున్నారంటే ఈ గ్రంథకర్త, ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకోవాలి. ఎందుకు హెచ్చరించుకోవాలి? సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. సామెతలు 27:17. ఇనుము చేత ఇనుమును పొదునగును, ఇనుము చేత ఇనుము పొదునగుతుంది, అట్లు ఒకడు తన చెలికానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రేమతో హెచ్చరించాలంటే ఇనుము చేత ఇనుము పొదునవుతుంది. ఇనుముతో ఇనుము ఎలా పొదునవుతుందో అలాగే తన చెలికాడితో తన స్నేహితుడు పొదునవుతాడు. కనుక ఒకరికొకరు హెచ్చరించుకోవటం, సరి చేసుకోవటం, ప్రేమపూర్వకంగా సరిదిద్దుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రీస్తు రాకడలో మన తోటి వారి గురించినటువంటి బాధ్యత మనం అప్పగించాలి. ఎహెజ్కేలు దగ్గరికి వచ్చి, ఎహెజ్కేలు, దుర్మార్గుడు తన దుర్మార్గుడి వల్ల నశించబడి నాకు సంతోషమా అన్నాడు. బలవడివయ్యా, లేదు అట్లా ఎందుకు ఉంటుంది, లేదు అన్నాడు. మరి ఆ దుర్మార్గుడు నశించిపోతే నేను నిన్ను అడుగుతా అన్నాడు. బలేవాడివే, నాకేంటి సంబంధం అంటే నువ్వు వెళ్ళి వాడికి చెప్పాలి, హెచ్చరించాలి. ఒకవేళ నువ్వు చెప్పినా హెచ్చరించినా వినకపోతే అప్పుడు దాని గురించిన దాన్ని నేను ఆ వ్యక్తిని అడుగుతాను, అది ఆ వ్యక్తి మీద పడుతుంది, నువ్వు దాని నుంచి తప్పించుకుంటావు అని చెప్పాడు. నీ చెలికాన్ని హెచ్చరించి సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే. వారు వినకపోని నువ్వు మాత్రం చెప్పాలి. వాడు వింటే దేవునికి స్తోత్రం, వినకపోతే దేవునికి లెక్కనే చెప్పుకుంటాడు. ఎలాగంటే ప్రేమతో. దేంతో? ప్రేమతో. 3, ప్రేమతో సత్కార్యాలు చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? అదేనా? ప్రేమ కలిగి సత్కార్యాలు. సత్కార్యాలు అంటే ఏంది? ఒకరు యేసే దగ్గరికి వచ్చి అడిగాడు, సద్బోధకుడా అని అన్నాడు. వెంటనే యేసే అన్నాడు, సద్బోధకుడని ఎలా అంటున్నావు? దేవుడు ఒకడే కదా సద్బోధకుడు. సత్కార్యాలు, మంచి కార్యాలు చేయాలి. ఎలా చేయాలి?
ప్రేమతో యోహాను సువార్తలో 13వ అధ్యాయము 34-35 వాక్యాలు చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్యాలు చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీకు ప్రేమ లేని ఎడల మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరూ తెలుసుకుందరు. శిష్యులని అందరూ తెలుసుకుందరు. ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ. ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించవలసిందే. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించవలసిందే, లేకపోతే ప్రమాదాలు ఎదురవుతాయి. ఆజ్ఞ ఏదైతే ఉందో అది పాటించకపోతే ప్రమాదం జరుగుతుంది. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు యేసయ్య. ఏందయ్యా కొత్త ఆజ్ఞ అంటే, ఒకరినొకరు ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే అన్నాడు. యేసయ్య వాళ్ళని ఎలా ప్రేమించాడు తెలుసా? యేసయ్య వాళ్ళని ఎలా ప్రేమించాడు తెలుసా? ఇస్కరియోతు యోధని ప్రేమించిన ప్రేమ కానీ, పేతురుని ప్రేమించిన ప్రేమ కానీ, ఈ ప్రేమ రెండిట్లో ఆయన వ్యత్యాసం ఇప్పుడు చూపించాడా? యేసయ్య ఎలా ప్రేమించాడు తెలుసా? ఇస్కరియోతు యోధను ఎన్నిక చేస్తున్నప్పుడు వీడు నన్ను పట్టిస్తాడు, నా చావుకి వీడే కారణం అని తెలిసే ఎన్నిక చేశాడు. సమయం వచ్చినప్పుడు తప్ప, నాతో కూడా చెయ్యను ముంచిన వాడే అని తప్ప, వాళ్ళు అడిగినప్పుడు తప్ప, ఆఖరి గడిలో తప్ప, ఈ 3.5 సంవత్సరం ఎప్పుడైనా సరే శిష్యులకు కానీ, తనను ప్రేమించిన ఒక బ్యాచ్ ఉంది, యేసు రొమ్మును ఆనుకున్న ఒక బ్యాచ్ ఉంది, వారికి కానీ ఎవరికైనా వెల్లడి చేశాడా? అసలు ఏ భేదానైనా చూపించాడా? చూపించలే. యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అంటే, మీలో లోపాలు ఉన్నాయని తెలుసు, మీరు వ్యతిరేకులని తెలుసు, మీరు నన్ను అప్పగిస్తారని తెలుసు, నన్ను పట్టుకున్నాక వెళ్ళిపోతారని తెలుసు, నన్ను ఎరగనంటారని తెలుసు, నాకు దూరం అయిపోతారని తెలుసు, అయినా నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ఎదుటి వారిని ప్రేమించాలి అని మీకు కొత్త అగ్నిస్తున్నాను అన్నాడు. అది ప్రేమించడం అంటే. ఇటు ప్రేమ మనం ప్రేమించగలమా? ప్రేమతో సత్కార్యాలు చేయాలి. ఇది క్రొత్త ఆజ్ఞ. ఎలా ప్రేమించాలంటే, వ్యక్తిని చూస్తున్నప్పుడు లోపం లేని వ్యక్తిగా నువ్వు చూడగలగాలి. మిరియాము అహరోనులు మోషేను చూస్తూ నత్తివాడు, ఒకరిని చంపేసినాడు, నోటి మాంద్యం కలిగిన వాడు, మాట్లాడలేడు అని మాట్లాడుతుంటే దేవుడు అంటాడు, మోషే లాంటి వాడు మీలో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. ఎలా మాట్లాడాడు మోషేతో అంటే, కళలతో మాట్లాడేది ఒక పద్ధతి, దర్శనాలతో మాట్లాడేది ఒక పద్ధతి, ఊరిములతో మాట్లాడేది ఒక పద్ధతి. నేను నా సేవకుడిని మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. మనిషిని లోపం కలిగిన వాడిగా చూస్తుంటే దేవుడు లోపరహితుడిగా చూశాడు. అలా ప్రేమించాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఆయన. సంఘానికి ఉన్న గుర్తు, సంఘమును ఎలా గుర్తుపట్టాలంటే ప్రేమతో గుర్తుపట్టాలి. ప్రేమ కలిగిన ఒక సమూహాన్ని చూసినప్పుడు వీరు దేవుని గుర్తెరిగిన వారు అన్న ఆలోచన రావాలి. అది ప్రేమలో ఉన్న మాధుర్యము. గలతీ పత్రికలో మాట అంటాడు, భరించి ఇలాగు పూర్తిగా ఒక్కని భారం ఒకడేం చేయాలి? భరించాలి. ఎవడి భారము? నీ భారం నాకెందుకు, నీ బరువు నాకెందుకు, నీ సమస్య నాకెందుకు, నీ రోగం నాకెందుకు, నీ బలహీనత నాకెందుకు, నీ నింద నాకెందుకు కాదు, ఒకని భారము మరొకడు భరాయించండి అన్నాడు. అవుతుందా? ఒకని భారం మరొకరు భరాయించడం అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయి ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తుంది. ఉదయాన్నే, ఏమా అన్న, బాగాలేదన్నయ్య అన్నది. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి అన్నయ్య అన్నది. మరి రాత్రి ఏం చేస్తున్నావమ్మా, మీ ఆయన లేడా అంటే, అటు తిరిగి నిద్రపోతున్నాడు అన్నది. ఈమె ఇక్కడ నొప్పి పడుతుంటే ఏడుస్తుంటే ఏం చేస్తున్నాడంట, ఇటు తిరిగితే చూస్తున్నాడు అనుకుంటాడని అటు తిరిగి నిద్రపోతున్నాడంట. పెళ్ళిలో మాత్రం ప్రమాణం చేశాడు, ఏమని? కష్టకాలమైనను వ్యాధి ఎందును బాధ ఎందును, అక్క బాగా గుర్తున్నాయి, వ్యాధి ఎందును బాధ ఎందును, ఆరోగ్యమందును, ఉపద్రవ్యాలైనను, కష్టకాలమైనను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. అటు తిరిగి నిద్రపోతున్నాడంట. ఎటు తిరిగి, ఇక్కడ బాధ, ఒకే మంచం, ఒక పక్కన ఏం బాధపడుతుంటే అటు తిరిగి నిద్రపోతున్నాడంట. ఎంత దుర్మార్గం సార్!
అవునే కదా. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో కనపడాలి. భారం భరాయించడంలో కనపడాలి. మాటలు చెప్పడం కాదు, నీ కష్టకాలం నేనున్నానని. కష్టకాలం నుంచుండి చూపించగలగాలి. ఆ క్రియారూపకమైన ప్రేమ ఏదైతే ఉందో అది సంఘం వ్యక్తపరచాలి అనేది గ్రంథకర్త ఆశపడుతున్నది. ఆ క్రియారూపకమైన కార్యం ఏదైతే ఉందో అది మనం సంఘం చేయాలి అనేది పరిశుద్ధాత్ముడు కోరుకుంటుంది. మరొక మాట అంటాడు, చివరి దినాలు దగ్గర పడుతున్నాయని చూస్తూ జాగ్రత్త పడండి అంటాడు. ఆ దినములు సమీపించినవని, ఆ చివరి దినాలు సమీపంగా ఉన్నాయని జాగ్రత్త పడండి అన్నాడు. రోమపత్రికలో 13వ అధ్యాయము 11-12 వాక్యాలు చదవండి. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయండి. ఇక నిద్రపోయించాలు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగులు జాగ్రత్తగా వినాలి. మీకు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు సృష్టి ప్రారంభించినది మొదలుకొని 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించాడు. 7వ దినాలు విశ్రమించాడు కనుక నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట, భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే నీ మందిరంలో ఒక దినములు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏం చెబుతున్నారంటే 6 దినాలు 6,000 సంవత్సరాలకి, 6 దినాలు 6,000 సంవత్సరాలకి సూచన. 7,000 దినములో 7,000 దినములో దేవుని రాకడ వస్తుంది. అయితే 6,000 సంవత్సరములు గడిచిన తర్వాత దేవుడు కాలాన్ని ఆపి కృపాకాలం ఇచ్చాడు. ఏం కాలము? మనం గమనిస్తే 1 మనస్సాక్షి యుగం ఉంటుంది, 2 ధర్మశాస్త్ర యుగం ఉంటుంది, 3 కృపాయుగం. ఇప్పుడు మనం ఉంది కృపాయుగంలో. ఇది గ్రేస్ పీరియడ్. ఏం పీరియడ్ ఇది? గ్రేస్ పీరియడ్. ఈ కృపాయుగం అనేది గ్రేస్ పీరియడ్ కనుక మీరు ఎవరైనా టీచర్స్ ఉంటే తెలుస్తుంది. వాళ్ళు రుదుతున్నప్పుడు రైటింగ్ నచ్చిందనుకో, వాళ్ళకి రైటింగ్ నచ్చిందనుకో మార్కులు కలుపుతాడు. నువ్వు కరెక్ట్గా రాసిన నాలాగా రైటింగ్తో రాసావనుకో మార్కులు తీసేస్తాడు. ఎందుకంటే అది చదవడానికి ఇబ్బంది అయిపోతుంది నీ రైటింగ్ వల్ల. ఆడు పదాలు కలుపుకోవాల్సి వస్తుంది. ఇది సున్నానా అని అర్థం కాక, కాబట్టి మార్కులు తీసేస్తాడు. నువ్వు రైటింగ్ నీట్గా రాసావు, 4-5 లెటర్లు రాదు బాబాలు రాశాడు అని 2 మార్కులు కలిపే వేస్తాడు. ఎన్ని మార్కులు కలుపుతాడు అనేది ఆడిష్టం. దాన్ని మనం గ్రేస్ మార్క్స్ అంటాం. చాలా సందర్భాలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా గ్రేస్ మార్క్స్ కలుపుతారు రిజల్ట్ వచ్చేటప్పుడు. కృపాయుగం. అందుకే పౌలు అంటాడు, అందరూ మీరు ఆలస్యం అనుకుంటున్నట్లు ఆయన ఆలస్యం చేయడవాడు కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందవలనని అంటాడు. ఎదురు చూస్తుంది. ఇది కృపాయుగం. ఎంతవరకు సాగిద్దంటే ఏమో ఈరోజు రావచ్చు, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఇంకొక 1,00,000 సంవత్సరాలు ఆగచ్చు. ఇప్పుడు కూడా గ్రేస్ పీరియడ్ అనేది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. అది మీ ఇంటిలో బావి ఉంది, ఊర్లో చాలా కుటుంబాలకు నీళ్ళు, అమ్మ ఓ చాద నీళ్ళు తోడుకోవచ్చా అన్నావు, తోడుకోమన్నావు. వస్తున్నారు తోడుకుంటున్నారు. నీకు నచ్చకపోతే గేట్ వేస్తావు. గేట్ ఎందుకు వేసావు? తెయ్ అంటారా? నీ ఇష్టం అది. గ్రేస్ పీరియడ్. ఈ కృపాయుగం కూడా అంతే. ఎప్పుడు వస్తాడు యేసయ్య అంటే ఎప్పుడైనా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అది చాలా ప్రాముఖ్యం. అందుకు ప్రతి క్షణము నిద్రపోయే టైం కదా, నిద్ర మేలుకొనవలసిన సమయం వచ్చింది. మునుపటి కంటే ఇప్పుడు రక్షణ చాలా సమీపం కనుక సమీపించిన దాన్ని కోల్పోవద్దు అని హెచ్చరిస్తున్నాడు పౌలు. సమాజంగా కూడాలి, హెచ్చరించుకోవాలి, ప్రేమను పంచుకోవాలి, సత్కార్యాలు చేసుకోవాలి. ఇది చివరి దినాలు అని మనం ఏం చేయాలి? గుర్తు పెట్టుకొని బ్రతకాలి. ఎందుకంటే ఒక మాట చదువు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వాక్యాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ఆ చివరి గడియ కోసం, చివరి దినం కోసం, దేవుని రాకడ కోసం, తీర్పు కొరకు ఎదురు చూస్తున్నా బాగానే ఉంది. ప్రేమ చల్లారిపోద్ది ఈ దినాల్లో అన్నాడు. ప్రేమ చల్లారిపోద్ది.
యేసుప్రభు మాట్లాడిన కొన్ని మాటలు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. విశ్వాసంలో విశ్వాసమును కనుగొందున అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. మరొక మాట అంటాడు, అభ్యంతరములు రాక మానవు కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ అన్నాడు. అభ్యంతరాలు వస్తాయి, రాకుండా ఏమి మానవు, కానీ ఆ అభ్యంతరానికి ఎవడు కారణమో వాడికి శ్రమ అన్నాడు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, కానీ అంతవరకు చల్లారిపోకుండా కాపాడుకోవాలన్నాడు. విశ్వాసం ఉంటారు, లోపల విశ్వాసం ఉండదు, నేను దాన్ని కనుక్కుంటానో లేదు అన్నాడు. ఇవన్నీ వింటున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నా ఆత్మీయ ఎదుగుదల ఏంటి అనే ఆలోచన ధోరణి మనలో కలగకపోతే ఎలా? ఇప్పటికి మనలో అనేకులు లోకమా దేవుడా, విట అట, అటు హ్యాపీగా ఉంటుందా, ఇటు హ్యాపీగా ఉంటుందా, క్షేమం అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుందా, సంతోషం అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఏముండదో తర్వాత పక్కన పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి పరలోకం ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం ఉంటుంది. కొందరు తేమ వలె లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. మీరైతే సమాజంగా కూడట మానకూడదు అన్నాడు. సమాజంగా కూడట మానకూడదు. ఎట్టి పరిస్థితి అంటే ఆస్తులు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు వెలివేస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, జీవనోపాధి లేదు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. అయినా సమాజంగా కూడటం మీరు మానకూడదు. దేవుని స్తుతించడం మానకూడదు, హెచ్చరించుకోవడం మానకూడదు, ప్రేమను చూపించడం మానకూడదు, చివరి దినముల దగ్గర పడ్డాయి అనే విషయాన్ని మానకూడదు, సంఘాన్ని విడవకూడదని తెగగా తెంచి మరి చెబుతున్నాడు. ఆయన తెగా తెంపులు తెంచి చెబుతున్నాడు. కాలం చాలా సమీపమైంది. ఆ రోజు హెబ్రీ క్రైస్తవులు ఏ మార్గాల గుండా వెళ్ళారో త్వరలో మనం ఆ మార్గాల గుండా వెళ్ళబోతున్నాం. పరిస్థితులు మార్చబడిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఎవరు ఆమేనన్నారు? దేవునికి స్తోత్రం. దగ్గర పడిపోతున్నాం. కాలం సమయం చాలా దగ్గర పడింది. నువ్వు కట్టితో కట్టబడ్డావో, కొయ్యి కాలుతో కట్టబడ్డావో, బంగారంతో కట్టబడ్డావో, వెండితో కట్టబడ్డావో, వెలగల రాళ్ళతో కట్టబడ్డావో పరీక్షించే సమయం దగ్గర పడింది. నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేశారు మన పితరులు. దాని మీద నువ్వు ఎలా కట్టబడుతున్నావు, ఎలా కడుతున్నారని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అగ్ని పరీక్షించబోతుంది, చాలా సమీపంగా ఉంది ఈ రోజులో. కుటుంబము నిన్ను వెలివేసే దినం, కుటుంబము దూరం పెట్టే దినము, నీ యోగ్యతలు తీసేసే దినము, నీ ఆస్తిని స్వతంత్రించుకునే దినము, నేను వెలివేసే దినము చాలా సమీపము. ఎందుకు అంటే ఇవి జరిగినప్పుడే నువ్వు స్థిరంగా నిలబడితే దేవుని రాకడికి వెళ్తావు. అదే అంతము వరకు అన్నాడు. సమాజంగా కూడటం మానకూడదు. ఆఖరికి ఒక మాట గుర్తు చేస్తా, సంఘాన్ని విడిచిపెట్టకూడదు అని ఎందుకు చెప్పాడంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే, జాగ్రత్తగా వినండి, ఇద్దరు ఫలము చేత, ఇద్దరు కష్టపడటం చేత ఏమవుతుంది? మంచి ఫలం వస్తుంది. కాబట్టి ఒంటిగాడై ఒంటరిగా ఉండటం కంటే కలిసి ఉండటం మంచిది అన్నాడు. ఒకడు పడిపోతే ఒకడు లేపుతాడు, ఒకడే ఉండి పడిపోతే ఎవడు లేపుతాడు? ఒకడు నిరసించబడితే ఇంకొకడు ప్రోత్సహిస్తాడు, ఒకడే ఉంటే వాడిని ఎవడు ప్రోత్సహిస్తాడు? ఒకడు బలహీనపడితే ఒకడు బలపరుస్తాడు, ఒక్కడే ఉంటే ఎవడు బలపరుస్తాడు? అందుకే సమాజంగా కూడడం మంచిది అన్నాడు. మరలా చెబుతున్నాను, సంఘం అంటే కట్టడాలు కాదు, సంఘం అంటే కట్టబడిన కట్టడాలు కాదు, విశ్వాస జీవిత సంబంధమైన వ్యక్తుల సమూహము. సంఘం అంటే కష్టకాలంలో విడిచిపెట్టేది కాదు, కష్టకాలంలో అండగా నిలబడగలిగింది సంఘము. ఆ రోజు చిరాచర ఆస్తులు ఎందుకు అమ్మారు? కష్టకాలంలో నిలబడ్డారు వాళ్ళు. అది మాది, ఇది మాది కాదు అనుకున్నారు వాళ్ళు. అందుకే హెబ్రీ గ్రంథకర్త మరలా వెనక్కి వెళ్ళి వారి పూర్వస్థితిని తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎలా బ్రతికేమో చూడండి. సమాజంగా కూడటం మానకూడదు, ఒకరినొకరు హెచ్చరించుకోవడం మానకూడదు, ప్రేమలో మార్పు రాకూడదు, దేవుని రాకడ చాలా సమీపం, ఆ సృహ లేకుండా బ్రతకూడదు, మీరు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, సమాజంగా కూడాలి అని చాలా స్పష్టంగా చెబుతాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఏ ఇబ్బందికర పరిస్థితులు మన పితరులు వెళ్ళారో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ గ్రంథకర్త ఈ మాటలు రాశాడో అటు పరిస్థితులు మన దేశంలో మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చాలా కఠినమైన చట్టాలు అమలు చేయబడ్డాయి. స్వేచ్ఛగా ప్రసంగించే, స్వేచ్ఛగా మాట్లాడే, స్వేచ్ఛగా మన భావాన్ని వ్యక్తపరిచే ఆలోచనలు కొట్టివేసే మూర్ఖమైన ఆలోచనలకి పురుగులు పబలుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు, చట్టాలు చేస్తున్నారు. కనుక వ్యక్తిగతంగా భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, రక్షణ అనేది ఎప్పుడు కూడా ఇండివిజువల్, రక్షణ వ్యక్తిగతమైంది, రక్షణ సమూహానికి సంబంధించింది కాదు, వీళ్ళందరూ కలిపి ఒక రక్షణ కాదు, రక్షణ వ్యక్తిగతమైంది, అది వ్యక్తిగతంగానే కాపాడుకోవాలి. కాబట్టి మన దైనందిన జీవితాల్లో
ఎట్టి స్థితి అయినా సమాజంగా కూడా మానకూడదు. ఒకరి లోపాలు ఒకరు తెలిసినప్పుడు ప్రేమతో బహిర్గతం చేయకుండా హెచ్చరించుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు మనం సరి చేసుకోవాలి. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ దేవుని రాకడ సమీపమని గుర్తు తెచ్చుకుంటూ మనకు కలిగినది ఏదైనా సరే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది శాశ్వతంగా గుర్తు ఎరిగి దేవుని కొరకు బ్రతకడం నేర్చుకున్నప్పుడే దేవుని ఎదుట అని అంటాడు, నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఒప్పుకుంటా. భూలోకంలో ఎవరు నన్ను ఒప్పుకుంటే వారు నేను ఇక్కడ ఒప్పుకుంటా. భూలోకంలో ఎవరు నన్ను ఒప్పుకోకపోతే వారి గురించి నేను ఇక్కడ ఒప్పుకోను. మనం దేవుని ఒప్పుకునే వాళ్ళము, విడిచిపెట్టేవారము. దాన్ని బట్టే దేవుడు రేపు అక్కడ మనం ఒప్పుకోవడం, విడిచిపెట్టము. జాగ్రత్తగా ఉండండి. సమాజంగా కూడా మనము మానకూడదు. ఎట్టి స్థితిలో సంఘంగా మనము కూడాలి, ఆయన్ని ఆరాధించాలి. మన పితరులు హింసించబడినప్పుడు, కొట్టబడినప్పుడు స్తుతులు పాడారు. మన పితరులు సంతోషంగా ఉన్నప్పుడు స్తుతులు పాడారు. చెరసాల్లో ఉన్నప్పుడు స్తుతులు పాడారు. మన క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ఏంటంటే ఎట్టి స్థితి అయినా, ఎట్టి ప్రదేశమైనా, ఎట్టి పరిస్థితులు మనకున్న స్తుతించడం. కనుక మనము సమాజంగా కూడట మానకుండా ఉండుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ కృప మనకు కనపరుచునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.